మనం ఈ ఆకులు ఈ ఆకుల్ని మనం ఇలా వారం రోజులు ఉంచిన ఇబ్బంది ఏమీ లేదండి. అయితే మన ఈ దేవతా వృక్షాలకి కూడా ఈ నీళ్ళు అయితే వేస్తున్నాము. ఇలా చేయబట్టేనండి మా తోటలో చాలా వరకు నేను కొనే పని లేకుండా, చాలా వరకు ఏంటండి ఆల్మోస్ట్ నేను కొనను ఏమీని. అయితే నేను గార్డెన్ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండటం వలన కూడానండి నాకు కొంచెం అంతగా దొరకవు కూడానండి. మాకు ఎక్కడెక్కడ ఏం దొరుకుతున్నాయో కూడా నాకు తెలియదు. స్ట్రాబెర్రీ అయితే ఇలా వేశాను, దీనికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది నీళ్ళు. అన్ని మొక్కలకి వేసుకోవచ్చండి, ఇంకా ఒకటి కాదు. దేవతా వృక్షాలకైతే ఇబ్బందే లేదు. మన బూస్ట్ అయితే మాత్రం దేవతా వృక్షాలకి వేయనండి, ఎందుకంటే అటు ఇటు ఏయోటి ఉంటాయని వాటికి ఇవ్వను, ఇవి ఇస్తా. ఇలా మనం ఇలా వేయటం వలన కూడా ఆకులకి మంచిగా ఆకుల నుంచి కూడా తీసుకుంటుందండి. ఇది అచ్చు ఎండాకాలం అయితే వచ్చేసిందండి. ఇంకెక్కడి నుంచి మనం ప్రతి మొక్కకి కూడా ఇలాంటివి ఇస్తూ ఉండాలి. అయితే ఉదయం నీళ్ళు వేసానండి, ఇది నేను సాయంకాలం ఇస్తున్నాను. అంటే ఉదయం కానీ సాయంకాలం అట్లా ఇస్తే మంచిదండి. రాత్రంతా కూడా ఈ నీళ్లు మొక్కకి మంచిగా ఉపయోగపడతాయి. అందుకే నేను ఉదయం నీళ్ళు వేసాను, ఈ నీళ్ళేమో సాయంకాలం ఇస్తున్నా. ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వి మన మొక్కల్ని హ్యాపీగా ఉంచుదామండి. వరి మొక్కలండి, వీటికి పెయింటింగ్లు అయితే వెయ్యాలి. బిర్యానీ కుండలో తర్వాత పెరుగు కుండానండి. నేను ధాన్యాన్ని అయితే బెజ్జం పెట్టకుండానే ఇలా వేసేసాను. చక్కగా వీటికి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. ఫుడ్ హెల్దీ ఫుడ్ అన్నమాట. చూసారు కదా, మంచిగా మన మొక్కలన్నిటికీ కూడా అన్నీ ఇచ్చేద్దాం.